ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 24 గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. ఈ 2026వ సంవత్సరం నుండి 2036వ సంవత్సరం వరకు, అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు కుంభరాశిలో పుట్టిన వారు శత్రువులకు చెమటలు పట్టిస్తారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి ఎటువంటి ఆస్తి యోగం రాబోతోంది, అలాగే ఏ ఏ అంశాలు అనేవి కుంభరాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే కుంభరాశి వారికి మరింత శుభాలను కలుగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వపాద నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి వీరి జన్మ జాతక ఫలితాలు గోచారంలో కదులుతున్న అతి ముఖ్యమైన గ్రహాల యొక్క ప్రభావం చేత రేపటి నుండి దాదాపుగా ఒక 10 సంవత్సరాల పాటుగా ఈ కుంభరాశి వారు వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో వెనక్కి తిరుగు చూడకుండా 10 సంవత్సరాల పాటు అదృష్టాన్ని, ఆస్తి యోగాన్ని పొందుకోబోతున్నారు. ఎందుకంటే ఈ కుంభరాశి వారు గతంలో వీరు పడిన కష్టాలకు, బాధలకు, వీరు పడిన దరిద్రపు బాధలకు రేపటి నుండి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఎందుకంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఈ కుంభరాశిలో పుట్టిన వారు మాత్రం వీరికి ఉండేటటువంటి అతి మంచి మనస్తత్వం కారణంగా, 10 మందికి సహాయం చేసే గుణం కారణంగా, మేము బాగుండాలి, 10 మందిలో అందులో మేముండాలి, ఆ 10 మంది కూడా బాగుండాలి అని మనస్తత్వంతో ఎవరైనా వీరి వద్దకు వచ్చి ఏదైనా సహాయం కోరితే గనక నేను మీకు సహాయం చేయను అని చెప్పి పంపించకుండా, వారిని ఉత్తి చేతులతో పంపించకుండా వీరికి తోచిన ఏదో ఒక సహాయాన్ని చేసి వారిని పంపిస్తూ ఉంటారు. మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ఈ కుంభరాశి వారు వీరి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేసి, ఆ సహాయం నేను భగవంతుని చేస్తున్నానే విధంగా వీరు మానవ సేవ మాధవ సేవ అనే విధంగా వీరు ప్రతి ఒక్క వ్యక్తికి వీరు సహాయాన్ని చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో ఈ జన్మలో లేదా గత జన్మలో వీళ్ళు చేసుకున్న పుణ్య ఫలితం కారణంగా రేపటి నుంచి మాత్రం ఈ కుంభరాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది. ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి లభించబోతుంది. గతంలో వీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు. అలాగే వీరి ఇంట్లోకి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇల్లు లేని వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇల్లును కొనుగోలు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు కాని వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పెళ్లి యుగం పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సంవత్సరంలో వీరికి సంతానయోగం కలగబోతోంది. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గతంలో కంటే కూడా మరో 24 గంటల్లో వీరు చేసే ప్రతి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ప్రమోషన్ వీరికి రాబోతోంది. జీతాలు పెరుగుతాయి. వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఇక ఏమైనా ఇంట్లో గొడవలు ఉంటే కనుక అవి భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, మరి ఏవైనా గొడవలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక కుంభరాశి వారికి మాత్రం ఆస్తి యుగం 10 సంవత్సరాలు పట్టబోతోంది. ఇక మీకు వచ్చినటువంటి ఈ అదృష్టంలో మీరు చేసే సేవా గుణం వల్ల మీరు 10 మందికి హెల్ప్ చేసే తత్వాన్ని మానకండి. మీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతే కనుక ఆ భగవంతుడు ఇంకా ఇంకా మీకు జీవితంలో పైకి తీసుకువస్తాడు. ఇక కుంభరాశి వారు మాత్రం మీ ఇష్టదేవారాధనను, మీ కులదైవాన్ని మర్చిపోకుండా మీరు పూజించుకోండి. అలాగే ప్రతి నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇక మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు, అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమడిస్తున్న వారికి దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.